యూరియా కష్టాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. పంటలకు అవసరమైనటువంటి యూరియా కోసం తమ పనులన్నీ వదులుకొని రైతులను గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. తాజాగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ప్రాంతాల్లో యూరియా విక్రయ కేంద్రాల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సరిపడా యూరియా స్టాక్ లేక అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిపై అన్నదాతలు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఎరువుల సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ ఎరువుల విక్రయ కేంద్రం వద్ద బారులు తీరినటువంటి రైతులను చూసి మాజీ మంత్రి హరీష్ రావు ఆగారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదులుకుని వస్తున్నామని తమ గోడును హరీష్ రావుకు వెళ్లబోసుకున్నారు. ఆధార్ కార్డుపై ఒక బస్తా యూరియా ఇస్తున్నారని రైతులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని హరీష్ రావు భరోసా ఇచ్చారు. వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే యూరియా సరఫరా పెంచాలని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి పాలించడం చేత కావడం లేదని హరీష్ రావు విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచార్ అందిస్తారు. రంగాచార్, చెప్పండి, మొత్తానికి యూరియా కష్టాలు అన్ని కావు రోజు చూస్తూనే ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావు రైతులను కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది అసలు? గుడ్ ఈవినింగ్ సురేష్. మొత్తంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి యూరియా కొరత అనేది కొనసాగుతూ ఉన్నది. ఇంకా జరుగుతూ గత 10-15 రోజులుగా రైతులంతా కూడా తమ పంట పొలాల్లో వ్యవసాయ పనులను వదిలిపెట్టి వాళ్ళంతా కూడా ఇటు పిఏసిఎస్ల వద్దకు, అట్లాగే ఆగ్రో విక్రయ కేంద్రాల వద్దకు, అట్లాగే యూరియా విక్రయ కేంద్రాల వద్దకు తెల్లవారుజామున 5 గంటలకే అక్కడికి వచ్చి చేరి వాళ్ళు క్యూరు కడుతున్నటువంటి దుస్థితి ఇవాళ మొత్తంగా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు ప్రధానంగా ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా గజ్వేలు, అటు దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, తొగుట ప్రాంతాల్లో, అటు సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్ మండలాల్లోని ఇటు యూరియా విక్రయ కేంద్రాల వద్దకు భారీగా రైతులు తరలి వచ్చి యూరియా కోసం బారులు తీరి క్యూలు కట్టి నిలబడినటువంటి దుస్థితి నెలకొంది. ముఖ్యంగా గజ్వేల్లోనైతే ఏకంగా అక్కడ విక్రయ కేంద్రాల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టి అసలు షాపులు కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే రైతులంతా మాత్రం యూరియా కోసం షాపుల వద్దకు వచ్చి అడిగాపులు కాస్తున్న ఒక దుస్థితి మాత్రం ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు ప్రధానంగా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాను ఒక కార్యకర్తను పరామర్శించడం కోసం సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన తిరిగి వస్తున్న క్రమంలో రాఘవాపూర్ స్టేజీ వద్ద ఉన్నటువంటి యూరియా విక్రయ కేంద్రం వద్ద దాదాపు 400-500 మంది రైతులు అక్కడ వేచి చూస్తున్నారు. యూరియా కోసం ఆ మండలానికి సంబంధించిన పలు గ్రామాల ప్రజలు, ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు, రైతులు అక్కడికి వచ్చి యూరియా కోసం ఎదురు చూస్తూ షాప్ వద్ద నిలబడి ఉన్నటువంటి దుస్థితిని చూసి ఆయన కారాపి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళతో ఆయన మాట్లాడారు. ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది, యూరియా పరిస్థితి ఏమిటి అని చెప్పి రైతులను అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా ఆయనతో చెప్పింది ఒకటే ఏమిటంటే, గత 10-15 రోజులుగా తాము యూరియా కోసం ఇటు షాపుల వద్దకు తిరుగుతున్నా కూడా ఎవరూ కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రతిరోజు వచ్చి వెళ్తున్నా ఆధార్ కార్డుపై కేవలం ఒకే బస్తా ఇస్తామని చెప్పి వాళ్ళు రోజు ఒక బస్తా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ మధ్య కురుస్తున్నటువంటి వర్షాల ఫలితంగా కొంత వ్యవసాయ విస్తీర్ణం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతుకైతే కొంత ఎక్కువ పొలాలు ఉంటాయో పూర్తిగా అది 4-5 ఎకరాలు ఉంటే 4-5 ఎకరాలు కూడా ఆ వ్యవసాయ పనిలో వరి వేసేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎకరానికి కేవలం ఒకే ఒక బస్తాని ఇస్తామని చెప్తూ ఉన్నారు. అది సరిపోనటువంటి పరిస్థితి. దానికి కూడా ఆధార్ కార్డు తీసుకువస్తే ఆ ఆధార్ కార్డుపై ఒక రోజు ఒక బస్తా మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నదని, ప్రతిరోజు తాము ఎరువుల కోసం ఇక్కడికి వచ్చి ఒక రోజంతా టిఫిన్ తినకుండా, ఆ తర్వాత భోజనం చేయకుండా, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తాము అక్కడ క్యూల్లో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో ఇలాంటి దుస్థితి తాము ఎన్నడూ చూడలేదని, తమకు అవసరం ఉన్నటువంటి మేర తాము తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పిన నేపథ్యంలో హరీష్ రావు అక్కడి నుంచే వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. కనీసం ఇప్పటికైనా స్పందించండి, అవసరమైనటువంటి స్టాక్స్ తెప్పించండి, రైతులను ఇబ్బందులకు గురి చేయకండి అని చెప్పారు. అదే సమయంలో రైతులు ధైర్యంగా ఉండండి, మీ తరఫున మేము కొట్లాడతామని చెప్పారు. ఇవన్నీ జరుగుతున్న ఈ క్రమంలోనే ఇటు చిన్నకోడూరు, నంగనూరు, సిద్దిపేట అర్బన్ మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
యూరియా కొరతను తీర్చాలని పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు కూడా జరిగాయి. ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లా అంతా కనిపించింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.